10 సంవత్సరాల కేసీఆర్ పాలన బాగుందా? 10 నెలల కాంగ్రెస్ పాలన అంటే ఆయన చేసిన మిస్టేకులు ఈయన పూడ్చినట్టు కేసీఆర్ పాలనలో అయితే ఒక లబ్ధి పొందిందంటే మేము ఒక రైతు బంధు మాత్రం లబ్ధి పొందినాం. వాస్తవానికి ఎవరైతే కానీ ఒక రైతు బంధు ఒకటి లబ్ధి పొందినాం. రుణమాఫీ అనేది మాకేం రాలేదు. నమ్మకం ఏమైనా కలుగుతుందా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో? సరే వేస్తా, మీరు కట్టుకోరి, నేను వేస్తా, మీరు టెన్షన్ పడుకోరు అన్నాడు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నమ్మకం అనిపిస్తుందా? నమ్మకం అంటే అది వేస్తే నమ్మకం ఫస్ట్. ఇప్పుడు వేస్తా అంటుంది కానీ ఇప్పుడు దసరా అంటుండు. దసరాకి వేస్తాడా ఏందని దసరాకు తెలుస్తుంది. ఇక ఇప్పుడు సామాన్య మానవునికి ఎందుకు వస్తావు? ఆయన సీఎం కదా, మాట తప్పిన సీఎం అయితే ఎందుకు ఏమవుతుంది? సీఎం అయితే బుద్ధి చెప్తారు కదా. సీఎం అయితే మాత్రం మనం ఆయన దగ్గరకు పోవాలి, అంత పని ఏముండదు కదా. మరి ఇక్కడ బుద్ధి ఇక్కడ ఓటుతారు, దాన్ని 5 ఏళ్ళ నాకు దొరకవా? 2 లక్షలు మీద ఉన్న వాళ్ళు మనం కట్టుకోమన్నారు, మేము కట్టినాం. ఇప్పుడు అయిపోతే కట్టినాం కట్టుకు అయిపోతే అయిపోవు. ఇప్పుడు మేము బయట తెచ్చి అప్పు తెచ్చి మళ్ళీ 2 లక్షలు మీద ఉన్న వాళ్ళు కట్టుకోవాలని చెప్పారు. కట్టినాం, నెల దాటిపోయింది, ఇంతవరకు రుణమాఫీ రాలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు బాగా కొట్టుకోరు, అది పక్క. అంతే ఏంది ఇప్పుడు మా పొరంబొక్కు ఏమన్నా పొరంబొక్కు ఉంటే ఆక్రమిస్తారు, అది కట్టుకుంటుండ్రు. అది ఓడు మళ్ళీ బలిచిన వాళ్ళకి ఇది ఆక్రమిస్తారు. మనలాంటి ఓనికి రానియట్లేదు అవి అట్లా. అయితే ఇక మొత్తానికి అయితే మీ డిమాండ్ ఏంది ఫైనల్గా? మాకు డిమాండ్ అయితే రుణమాఫీ కావాలి, రైతు బంధు పడాలి పక్క. ఫస్ట్ ఆప్షన్ ఇవి రావాలి. అవి వస్తేనే కాంగ్రెస్కు మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు మీరు రాజగోపాల్ రెడ్డి సారు ఎట్లా మరి ఆయన దాకా తీసుకుపోయారు సమస్యను? మేము కొంతమంది అన్యాయం అయిపోతున్నాం ఈ పడకాన్ని చెప్తున్నాం కానీ ఆయన ఏం చెప్తున్నాడో ఏం పట్టించుకుంటుండో మనకు. ఇంకా మనం ఊరికి ఆయన దగ్గరికి పోయి కలుస్తాము. ఎప్పుడు మనం ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే వాళ్ళం, పొద్దున్న లేసి చిలకలకు పోతే వాళ్ళం. ఇంకా మనం ఆయన దిక్కు ఎప్పుడు ఉరుకుతాం? ఊరికి పొద్దున్న లేసి ఆయన కాడికి ఉరుకుతాం. మనం ఆయన ఏడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, మనకు కలుస్తాడు ఆయన. వచ్చిండా మరి ఈ 10 నెలల రాజగోపాల్ రెడ్డి? వస్తూనే ఉండు, పోతూనే ఉండు, వస్తుండ్రు. కానీ మనం చిలకలాలు ఉంటాం. మనం ఆయనను కలిసడానికి మనం పని చేయడం అయితే ఆయన దగ్గరకు పోగా వాళ్ళు పోయి చిలకల పని చేసుకుంటే మనకు వెళ్తుంది. లేకపోతే ఆయన ఏమంటే తిరుగుతా మనకేడ వెళ్తుంది. అట్లా ఫస్ట్ అయితే ఇవి కావాలి. ఎవరైతే ఇది ఖచ్చితంగా ఇది చేపియాలి. ఫస్ట్ రుణమాఫీ, ఈ రైతు బంధు పడాలి. అది 2 పడాలి. ఆ రైతు బంధు కూడా రేపు దసరా ఇంకా 15 రోజులు ఉంది. వారం ముందలేస్తే ఉపయోగం ఉంటుంది. నువ్వు దసరా నాడు వేస్తా అంటే ఆ దసరా నాడు వేసేదెంతో, సచ్చేదెంతో, పోయేదెంతో. ఇక అంతే మరి. ఎట్లుంది మీ పరిస్థితి? ఎట్లుంది? మీకు అయిందా రుణమాఫీ? అయింది? కాలేదు మాకి. తెచ్చుకోరా? సేమ్ యారిటీస్ అంతేనా? రైతు బంధు కూడా వల్లే, రైతు బంధు వల్లే రైతు బియ్యమే 2 కావాలి. ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఇట్లా ఏంటంటే ఎమ్మటే పడనందుకు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాధే అనిపిస్తుంది. మేము ఇప్పుడు ఒక 2 లక్షలు తెచ్చాం, బయట తెచ్చినాం. రుణమాఫీ అయితే 2 లక్షలు మీద ఉన్న వాళ్ళు కట్టుకోవాలన్నారు, కట్టినాం కానీ మాకు ఎలాంటి ఫలితం లేదు. కొంతమందికి అయింది కదా రుణమాఫీ, అంటే 2 లక్షల లోపు మీద అయినది కాలేదు, కట్టుకోమన్నారు, కట్టినాం, కాలేదు రుణమాఫీ కాలేదు. కొంతమంది అర్హులు కూడా లేరు, దానివల్ల కూడా ఆపినామని అంటారు. మరి మీరు ఒకవేళ అర్హులు కానందుకు ఏమైనా ఆగిందని అనుకుంటారు? అది పోతే కట్టుకోవాలన్నారు, 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుకోవాలన్నారు, కట్టినాం, నెల దాటిపోయింది. చేతి నుంచి ఇక్కడ బయట తెచ్చినాం డబ్బులు. అదే చేతుల నుంచి అంటే అప్పో సపోజ్ మొత్తానికి అయితే చేతుల నుంచి కట్టాలి, అంతే. కట్టినాం కానీ ఇంతవరకు నెల దాటిపోయింది, ఇంతవరకు దాని ఎలాంటి ఊసు లేదు. అదొకటే కావాలి. మరి మీ నియోజకవర్గ ప్రజలు మరి ఎట్లా మీ ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయారా సమస్యని? సార్ మరి పరిస్థితికి ఇట్లా ఉంది, కట్టమన్నారు, కట్టినామని ఎప్పుడు చెప్పుకోరా? ఇక చెప్పే కాడ చెప్తురు కానీ ఇక ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకుంటారో మనం చెప్తే ఇంటోలా మస్తు మంది ఉంటారు నాయకులు. మనం రైతు బిడ్డలు కానీ మనం పని చేసుకుంటున్నాం ఊళ్ళో, ఎట్లా తెలుస్తుంది? ఇక కరెంటు, ఫ్రీ బస్సు, వాటి విషయంలో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఇక పోయిన వాళ్ళు పోతారు, మనకెట్లా తెలుస్తుంది? ఇక 2 లక్షలు మీద ఉన్న వాళ్ళు మనం కట్టుకోమన్నారు, మేము కట్టినాం. ఇప్పుడు అయిపోతే కట్టినాం కట్టుకు అయిపోతే అయిపోవు. ఇప్పుడు మేము బయట తెచ్చి అప్పు తెచ్చి మళ్ళీ 2 లక్షలు మీద ఉన్న వాళ్ళు కట్టుకోవాలని చెప్పారు, కట్టినాం, నెల దాటిపోయింది, ఇంతవరకు రుణమాఫీ రాలేదు. ఇప్పుడు నెల దాటిపోయింది, మినిమం ఇప్పుడు 2 నెలలు కావస్తుంది కట్టిన, ఇంతవరకు ఊసలేదు దాని. ఇక ఇప్పుడు రైతు బంధు అన్నారు, అది మన దసరాకి వేస్తాడా వేయడం మనకు తెలియదు. ఇక ఈ 2 సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. ఇక నమ్మకం ఏమైనా కలుగుతుందా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో? సరే వేస్తా, మీరు కట్టుకోరి, నేను వేస్తా, మీరు టెన్షన్ పడుకోరు అన్నాడు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నమ్మకం అనిపిస్తుందా? నమ్మకం అంటే అది వేస్తే నమ్మకం ఫస్ట్. ఇప్పుడు వేస్తా అంటుండు కానీ ఇప్పుడు దసరా అంటుండు, దసరాకి వేస్తాడా ఏందని దసరాకు తెలుస్తుంది. ఇక ఈ ప్రశ్న ఎందుకు అడిగింది అంటే, నమ్మకం ఉందా అనే ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా చాలాసార్లు వచ్చే నెల 15వ తారీఖు వేస్తా, అవతల వచ్చే నెల 1 కల్లా వేస్తా, ఇట్లా చాలాసార్లు దానికి ఫుల్ స్టాప్ పడతలేదు, అన్ని కామాలు పెట్టుకుంటూ పోయిండు. ఈ విషయంలో కూడా నమ్మకం ఉందా అనేది అందుకు అడిగినాను. నమ్మకం అనేది
ఈ విషయాలు కరెక్ట్ చేస్తేనే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటుంది ఒకటి అంతే. ఈ రెండు చాలా సార్లు కూడా దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు కదా, పెండింగ్ ఈ రెండు పెండింగ్ పెడితే మళ్ళీ లగ్గం అయినట్టే ఇక అంతే. పక్కా దానికి ఏం ఇబ్బంది రాదు. 100% సక్సెస్ చేయాల్సిందే. ఆయన 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు ఖచ్చితంగా. ప్రతి రైతుకు 2 లక్షలు నువ్వు వేయాల్సిందే. నువ్వు అన్నావు కాబట్టి మన జనాలు నమ్మినావు అందుకే కదా, జనాలు నమ్మింది అందుకే కదా, కేసీఆర్ చేయడానికే కదా. కేసీఆర్ ₹1,00,000 చేస్తున్నాడు, ఆయన 3 విడతలు 4 విడతలు చేసిండు. దాన్ని నమ్మకనే కదా ఇప్పుడు వేసింది. నీకు ఒక్కటి ఏకదాటిగా 2 లక్షలు వేస్తున్నావు. సరే నీకు 4 లక్షలు ఉన్నా 3 లక్షలు ఉన్నా మీరు పోయి తెచ్చుకొని మేము వేస్తామని చెప్పినావు. అదే ప్రకారంగా మరి నువ్వు 2 లక్షలు వేయి, మిగతా నీకు అవసరం లేదు. అవి ఆడు కట్టుకుంటాడు, నువ్వు కడితే బ్యాంకు వాళ్ళకి చెప్పు, అవి కడితే మిగతా కడితేనే ఆ డబ్బులు ఇస్తామని చెప్పు. అప్పుడు సచ్చినట్టు రైతు కట్టుకుంటాడు, అప్పుడు రైతు మీద భారం పడదు. అట్లా ఉంటుంది లెక్క. కానీ ముందల కట్టవంటివి ఇప్పుడు కడితే మేము ఇప్పుడు నెల వెళ్ళింది మరి ఇప్పుడు నేను 5 బదులు తెచ్చుకుంటుని వాడు ఇచ్చినోడు ఇప్పుడు ఊకుంటాడా? మరి ఇక ఏడ చేయాలి? ఇప్పుడు మాకు పంటలు కూడా వచ్చేటట్లేదు. ఇప్పుడు మళ్ళీ మరి ఇంక అప్పన్నట్టు ఇప్పుడు అది అప్పదా? ఇక ఆయన ఖచ్చితంగా అడిగితే ఇప్పుడు అది ఖచ్చితంగా అడిగితే మేము అన్న నీకు 2 నెలల మిత్తి ఆయన ఇస్తాం కానీ అవి వాడంగానే ఇస్తామని చెప్పుకుంటున్నాము. అది ఎన్నడు వాడుతుందో పాడకపోతే మళ్ళీ మొత్తం సంవత్సరం మిత్తేగా మాకు. మరి అప్పన్నట్టే కదా. ఈసారి మాట తప్పిండు అనుకో, మాట తప్పితే బాగా అయినట్టే మరిగా అంతే కదా. ఇప్పుడు మాట తప్పి ఇప్పుడు ఓలమైనా అంతే, నేనైనా నువ్వైనా ఓరమైనా మాట తప్పితే మళ్ళీ ఇంకోసారి నమ్ముతారా నాకు? ఇప్పుడు ఆడ అప్పు ఇచ్చిండు, నేను ఆయనకు మాట సంగతి నీకు 2 నెలలు అయినా 3 నెలలు అయినా ఆయన మిత్తి ఇస్తేనే మళ్ళీ ఇంకోసారి ముఖం ఉంటుంది నాకు. మరి ఇవ్వలేదు అనుకో గుద్ద మీద అంతా మళ్ళీ సారి ఏడు కదా. మరి ఇంకా ఏదైనా గంతే సమస్య. నువ్వంటే ఇప్పుడు సామాన్య మానవునికి ఎందుకు వస్తావు? ఆయన సీఎం కదా, మాట తప్పినా సీఎం అయితే ఎందుకు ఏమైతుంది? సీఎం అయితే బుద్ధి చెప్తారు కదా. సీఎం అయితే మాత్రం ఆయన దగ్గరకు పోవాలి, అంత పని ఏముండదు కదా. మరి ఈడ బుద్ధి ఈడ ఓటుతారు దాన్ని 5 ఏళ్ళ నాడు దొరకవా? 5 ఏళ్ళ నాడు చూసుకుందాం అనుకుంటే మరి అంతే ఉంటుంది. ఇంకా ఇవ్వాలి ఇప్పుడు ఏమంటే మాకు మనసున ఉంటుంది, మా మనసున మాకు ఉంటుంది కదా. ఇప్పుడు అయితేనే మేము కూడా నలుగురికి చెప్తాం కదా, మరి ఇట్లా చేసిండు మనకి ముఖ్యమంత్రి మనకు అందరికి మానే చేసిండు కానీ చెప్పుకుంటాం. మరి మన అట్లే చేసినాం కదా. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షలు అవుతుందని ఫుల్ ప్రచారం చేసుకున్నాం. మేము ఫుల్ ప్రచారం చేసుకున్నాం. అవసరం అంటే మాకు మేము తిరిగిన వీడియోలు కూడా పెట్టమంటే రేవంత్ రెడ్డికి పెడతాం. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. అవునన్నా కాదన్నా మేము కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి కదా ఆయాలి కదా ఎప్పటి నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఏంటంటే మా వాదన ఏంటంటే మాకు ఒక్క రుణమాఫీ వస్తే చాలు. మేము ఒక రైతు పరంగా అడుగుతున్నా. నేను ఒక వార్డు నెంబర్ పోటీ చేసేటోని కాదు, ఎంపీటీసీకి కాదు, సర్పంచ్కి కాదు, మనకు అస్తం లేదు. కాకపోతే ఆ పార్టీ అంటే అభిమానం మనకు, మా తాతలు మా నాయనల కానించి ఆ పార్టీ అభిమానం అంతవరకే. కానీ ఇప్పుడు ఇది అయింది అనుకో ఇంకింత మాకు ఖుషి ఉంటుంది పార్టీ మీద. ఇప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. ఇంకా 10 మంది మేము చెప్పుకోగలుగుతాం. మాట ఇస్తే తప్పదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒకసారి చేసిండు, నాకు ఆయాలు ఎంత ఉన్నది 50,000 ఉన్నది, నాకు ఏకదాటిగా అయిపోయింది. అది నమ్మకం, అది నమ్మకం. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అంటే ఒక నమ్మకం, అదొక బ్రాండ్ అయింది. ఇప్పుడు ఇది కూడా అయింది అనుకో అప్పుడు ఏమంటాం, రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చిండు, అది కూడా ఒక బ్రాండు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదా అనేది ఒక ఉంటుంది మనసులో. ఇప్పుడు ఇది తప్పింది అనుకో మేమే డప్పు కొడతాం, ఇంకా మంది కొట్టాల్సిన పని లేదు కదా. అంతే కదా. ఫైనల్గా ఒకటి అడుగుతా, ఇప్పుడు తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి నా కాలం వరకు కాంగ్రెస్కే నేను ఉన్నా, కాంగ్రెస్కే నమ్మినా అని అన్నావు కదా. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన బాగుందా? 10 నెలల కాంగ్రెస్ పాలన అంటే ఆయన చేసిన మిస్టేకులు ఈయన పూడ్చినట్టు? కేసీఆర్ పాలనలో అయితే ఒక లబ్ధి పొందిందంటే మేము ఒక రైతు బంధు మాత్రం లబ్ధి పొందినాం. వాస్తవానికి ఎవరు అయితే కానీ ఒక రైతు బంధు ఒకటి లబ్ధి పొందినాం. రుణమాఫీ అనేది మాకేం రాలేదు. ఇంకా దాంట్లో కత్తిమై ఇంకా మాకేం దాంట్లో ఉపయోగం ఏం రాలేదు. ఇంకంతే ఒక ఆయన వల్ల ఒక రేషన్ కార్డు రాలేదు, ఒక పింఛన్ రాలేదు, ఏది రాలేదు. పాత ఆటిని పట్టుకొని ఉగులాడిండు ఆయన. అదే చేసుకుండు. అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ప్రతి ఇంటికి రేషన్ కార్డులు వచ్చి ఈయన వచ్చి ఇంకా కొట్టేసిండు. ఇంకా ఆయన వచ్చి కొట్టేసిండు అంతే. అంత అర్హులు గారని భూమి ఎక్కువలు ఉన్నాయని తీసేసిండు ఈయన. కానీ ఆయన ముఖ్యమంత్రి ఆయన చేయలేదా? రాజశేఖర రెడ్డికి తెలియదా భూములు ఆయనకి ఎక్కువ ఉంది తక్కువ ఉందని? ఆయన ఇచ్చినోడు ఆయనకు తెలియదా? ఆయనకని ఎక్కువ తేలికల్లోడు ఆయన. ఇంక అంతే రాజకీయం అంతే. ఓడు వచ్చిండు, ఓడు తీసేస్తాడు, ఓడు పెడుతుండు. అది కానీ ఇది అంతే. ఇదైతే సరే ఆయన వల్ల ఉపయోగం అంటే ఇక లీడర్లు బాగుపడరు, కొంతమంది కబ్జాల వల్ల అయితే అది తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు బాగా కొట్టుకోరు. అంతేనా? అది పక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతే అయినాయి. ఓకే, ఇప్పుడు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిన కబ్జాలు ఆయనని కాంగ్రెస్ ప్రభుత్వం అంతే 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 అదైతే పక్క షూర్. అది ఫస్ట్ ఈ 2 రుణమాఫీ రైతు బంధు మాత్రం టైంకి వేయాలి. అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ మాట మీద ఉన్నట్టు లెక్క.